ముస్లిం పండుగలో బక్రీద్ ఒకటి. పేదలకు సహాయం చేయాలనే స్ఫూర్తితో ఈ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ సందర్భంగా మేకలను, గొర్రెలను ఎక్కువగా కొంటుంటారు. దీంతో అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. గొర్రెలు, మేకల అమ్మకాల్లో భాగంగా టోలీ చౌకీ ప్రాంతంలో కొనుగోలుదారులతో రద్దీ ఏర్పడింది. ఒక్కో మేక, ఒక్కో గొర్రె 10,000 నుంచి 50,000 వరకు ధర పలుకుతోంది. దీనిపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. ముస్లిం సోదరులకి అతిపెద్ద పండుగలో బక్రీద్ పండుగ కూడా ఒకటి. అయితే ఈ బక్రీద్ పండుగ రోజున వాళ్ళు పేదలకి స్ఫూర్తిగా చేసుకుంటూ వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. అయితే ఈ బక్రీద్ రోజున వాళ్ళు ప్రత్యేకంగా మేకలని, గొర్రెల్ని కూడా కొని అది పేదలకి కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కావచ్చు వండుకొని తింటూ ఉంటారు. సో ఇందులో భాగంగానే ఈ బక్రీద్ ప్రత్యేకంగా ఈ గొర్రెల్ని, మేకల్ని అయితే అమ్మకందారులు ఈ 3 రోజుల పాటు, గత 3 రోజుల నుంచి కూడా వీటిని అమ్ముతూ ఉంటారు. సో ఇందులో భాగంగానే ప్రజెంట్ టోలీ చౌకీ వద్ద అయితే మనం ఉన్నాము. ఇక్కడ దీనికి సంబంధించి అమ్మకందారులు ప్రత్యేకంగా ఇటు గొర్రెల్ని, మేకల్ని అయితే అమ్ముతున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఇందులో భాగంగానే ఒక్కొక్క మేకకి కావచ్చు, ఒక్కొక్క గొర్రెకి కావచ్చు ప్రత్యేకంగా ధరలను అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు. చాలామంది కూడా ఈ మేకల్ని, గొర్రెల్ని అమ్మేందుకు ప్రత్యేకంగా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా బీదర్, కర్ణాటక లాంటి రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ మేకల్ని అయితే అమ్ముతూ ఉంటారు. అదేవిధంగా వ్యాపారస్తులతో పాటు అదేవిధంగా కొనుగోలుదారులు కూడా ప్రత్యేకంగా వీటిని కొనడానికి కూడా ఎక్కువగా మక్కువ చూపుతుంటారని చెప్పాలి. ముఖ్యంగా ఇటు జియాగూడ అదే ప్రాంతంలో మేకలు అదేవిధంగా గొర్రెలను అమ్ముతూ ఉంటే, అదేవిధంగా టోలీ చౌకీలో కూడా చాలా వరకు కూడా సేల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా దీన్ని ప్రత్యేకంగా ఇటు మేకల్ని, గొర్రెల్ని కొనడం కోసం అని చెప్పేసి ముస్లిం సోదరులు చాలా ఎక్కువగా ఈ ప్లేస్కి అయితే వస్తుంటారని చెప్పాలి. అయితే ఇక్కడ ధరల విషయానికి వస్తే 10,000 నుంచి దాదాపు 40,000 నుంచి 50,000 వరకు కూడా ఈ మేకలు, గొర్రెలు అనేవి అమ్ముతూ ఉంటారు. సో దీన్ని బట్టి, అంటే ధరను బట్టి, దాని యొక్క సైజును బట్టి కూడా ఈ మేకల్ని, గొర్రెల్ని అయితే అమ్మకందారులు కావచ్చు, అదేవిధంగా కొనుగోలుదారులు కావచ్చు కొనడానికి చూస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ సైజును బట్టి, అదేవిధంగా కుటుంబ సభ్యుల్ని బట్టి కూడా వీళ్ళు ఈ మేకల్ని, గొర్రెల్ని అయితే కొంటూ ఉంటారు. సో ప్రత్యేకంగా వీటికి సంబంధించి ఇక్కడున్న అమ్మకందారులకైతే అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా కొనుగోలుదారులు కూడా దీనికి సంబంధించి ఎన్ని మేకల్ని కొంటూ ఉంటారు, ఇంటికి సంబంధించి ఎన్ని మేకల్ని తీసుకువెళ్తుంటారు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. అదేవిధంగా అమ్మకందారులు కూడా ఈ సేల్స్ ఎలా జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో बोलिए किधर से आया आप, कैसे चल रहे कारोबार? इधर से आया अल्हम्दुलिल्लाह, अच्छा चल रहा, ठीक चल रहा है कारोबार। प्राइस कैसे है इधर? 10,000 से लेके 40,000 तक प्राइस है। आपकी पसंद। आज ही आया मैं। 10,000, 12,000, 15,000, 20,000, 25,000, 30,000, 35,000। कैसे लेके जा रहे घर को? बोले तो एक फैमिली में एक ले नहीं, एक आदमी भी लेके सकता है। अपने फैमिली में 10 रहे तो 10 भी ले जाने वाला है, जा सकता है। अपनी मर्जी रही। कहते इनके मेंबर 15 आएंगे थे भाई, अल्हम्दुलिल्लाह माशाल्लाह भाई 15 ले जाते। అన్న మీరు ఎక్కడి నుంచి ఎలా తీసుకొచ్చారు? దీనికి సంబంధించి ఏరియా నుంచి తీసుకొచ్చారు? మనం వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండ్రు నుంచి తీసుకొచ్చాము. ఓకే, ఎట్లా నడుస్తుంది సేల్స్? ఎలా నడుస్తుంది? ఇప్పుడైతే బాగానే నడుస్తుంది. ఇంకా పొద్దున్న వరకు తెలియవచ్చు ఎలా ఉంటుందని. ఓకే, సో ఇంకా రేపటి వరకు టైం ఉంది కాబట్టి రేపటి వరకు అయితే ఈరోజు సాయంత్రం వరకే చాలా మంచిగా ఉంటుంది. రేపటి వరకు అయితే ఫెస్టివల్. ఓకే, ఎట్లా నడుస్తుంది? రేట్లు ఎట్లా నడుస్తున్నాయి? ఒక్కొక్కటి నడిచినాయి 13,000, 14,000, 15,000. ఎలా క్వాలిటీ ఉంటే, ఎలా వెయిట్ ఉంటే దానిపైన రేట్ ఉంటుంది. ఓకే, పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఎలా ఉన్నాయి? పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం చాలా బాగుంది. చాలా బాగుంది. ఒక్కొక్క ఫ్యామిలీకి ఎన్ని అవసరం ఉంటే అన్ని తీసుకొని వెళ్తారు వాళ్ళు. అని ఒక 2-3 ఫ్యామిలీస్ కలిసి వస్తే 10-12 అలా తీసుకొని వెళ్తారు. వాళ్ళకి ఎలా సంబంధం పడితే అలా తీసుకుపోతారు. ఎంత లాస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ప్రైస్ పోల్చుకుంటే ఇప్పుడు ప్రైస్ ఎంత ఉంది? స్టార్టింగ్ ప్రైస్ 13,000 నుంచి ఉంది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. లాస్ట్ టైం నుంచి ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. ఎందుకంటే ఈ ఇయర్ చాలా మాల్గుట్టంగా రాలేదు, చాలా తగ్గిపోయింది. వస్తున్నారా కొనడానికి చాలా మంది వస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఆఫ్టర్ నమాజ్ తర్వాత చాలా మంది వస్తారు. లాస్ట్ టైంలో చికెన్ పడిపోయిన వల్ల ఇతను చాలా రేట్ పెరిగిపోయింది. सर भाई आप किधर से आए, परचेस किया है कि नहीं? मलकपेट से आए, अभी परचेस तो करे नहीं क्योंकि रेट मैच नहीं हो रहा हमारा। अच्छा, अब इन्हों जो रेट बोल रहे हैं वो बहुत है, मार्केट में ऑलरेडी रेट बहुत ज़्यादा है, बट स्टिल ट्राई कर रहे हैं, अगर हो गया तो ले लेना है। अच्छा, कितने बोल रहे हो? और बोले तो कितने लेके जाने को आया था इधर? मैं 8 लेने आया। अच्छा, अभी इन्हों पर पेड़ 28,000 बोल रहे हैं। अच्छा, नेगोशिएट करे, अब अपनी डील समझ में आए तो फिर लेना है। अच्छा, अभी लेके जाने को कोशिश कर रहे हैं क्या फिर? हाँ, अभी लेने के लिए नेगोशिएट कर लेते ठहरे हुए। रेट ज़्यादा है और कम है? तो रेट बोलो तो आप। रेट ज़्यादा है, लास्ट ईयर इतना रेट नहीं था। हाँ, यहाँ पर अब ये ईयर कुछ ज़्यादा रेट है। हाँ, अच्छा, सेल्स भी ज़्यादा हो गए ना? सेल ऑलमोस्ट सेम है एवरी ईयर, बट रेट बढ़ गया थोड़ा, प्राइसेस इंक्रीज हो गया। पूरा 8 लेके जा रहे बोल रहे हैं ना? पूरा कितने खानदान है आपके घर में और फ्रेंड्स का सर्किल है?
8 है वो तो घर में मेरे घर के लिए 4 है, फिर फ्रेंड के घर के लिए 4 है, ऐसा है। कर रहे सर बकरीद का, कल बकरीद है और बकरीद के बारे में एक और 5 लेके जा रहे बोल रहे ना, कैसे कर रहे सर घर में? अब ये पूरे वी हैव टू मेक द पोर्शंस, ओके सम फॉर द क्लोज रिलेटिव, सम फॉर द पुअर गाइस, ओके सर। आप तो वी हैव टू डिवाइड लाइक दिस। ओके हाँ, अभी 5 लेके जा रहे हैं ना सर, कैसे सर प्राइजेस कैसे है और लेने के जा? प्राइजेस अच्छा मिला, ओके इट इज़ 10 प्लस एंड अराउंड 11, ఓకే बट द बकरा अच्छा है। కొనుగోలు విషయంలో కావచ్చు ఈసారి సేల్స్ అనేవి పెరిగాయని చెప్పేసి అదేవిధంగా ధరలు కూడా నార్మల్గా ఉన్నాయని చెప్పేసి ఇటు కొనుగోలుదారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అమ్మకందారులు కూడా ధరలకు సంబంధించి కావచ్చు సేల్స్కి సంబంధించి కావచ్చు బాగున్నాయని చెప్పేసి ఇటు అమ్మకందారులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.